హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం కన్నప్ప మూవీ గురించి. మనందరికీ తెలిసిందే భక్త కన్నప్ప ఒక కల్ట్ క్లాసిక్ మూవీ. అలాంటి స్టోరీకి కొంచెం సినిమాటిక్ లిబర్టీ, సినిమాటిక్ అడ్వాంటేజెస్ వాడి తీసిందే ఈ కన్నప్ప మూవీ. మరి ఆ మ్యాజిక్ని రీక్రియేట్ చేయగలిగారా ఈ టీం అంటే నో అనే చెప్తాను నేను. నాట్ ఈవెన్ క్లోజ్ టు 40% ఆఫ్ ఒరిజినల్ భక్త కన్నప్ప మూవీ. ఓవరాల్గా మూవీ మొత్తం చూశాక నాకు ఎలా అనిపించింది ఈ మూవీ అంటే, నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. మూవీ భక్త కన్నప్పలో ఉండే సోల్ ఎక్కడో మిస్ అయింది అనిపించింది నాకు. ఇంకా ఈ కన్నప్ప స్టోరీ మనందరికీ తెలిసిందే. నాస్తికుడైన తిన్నప్ప గొప్ప శివభక్తుడిగా ఎలా మారాడు, అలా మారాక తను శివయ్య కోసం చేసిన త్యాగం ఏంటి, పార్వతీదేవి శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబికగా ఎలా వెలిసింది అని తెలుసుకోవటమే ఈ మూవీ. ఫర్ ఏ చేంజ్ ఫస్ట్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే పాజిటివ్స్ చాలా తక్కువ ఉన్నాయి ఈ మూవీలో. ఇంక ఈ మూవీలో నాకేం నచ్చలేదు అంటే, ఫస్ట్ హాఫ్ మామూలుగా టెస్ట్ చేయదు మన పేషెన్స్ని. ఓవరాల్గా 1 hour 40 minutes ఉంటుంది ఫస్ట్ హాఫ్. బట్ స్టార్టింగ్లో ఒక 10 minutes అండ్ ఇంటర్వెల్ ముందు ఒక 10 minutes అంతే. మిగతా సినిమా అంతా టూ క్రింజ్ అనిపించింది నాకు. థియేటర్స్లో జోక్స్ వేసుకుంటున్నారు అందరూ, అంటే వాళ్ళని అంటానికి కూడా ఏం లేదు, సినిమా అలానే ఉంది యాక్చువల్గా. ఇంకా తిన్నడు నెమలి మధ్య వచ్చే సీన్స్, సాంగ్స్ అన్నీ అన్నెసరీ అనిపించింది. అలానే సెకండ్ హాఫ్లో ఒక వార్ సీక్వెన్స్ ఉంటుంది, దాని కొరియోగ్రఫీ కూడా చాలా పూర్గా ఉంటుంది. ఇంకా విలన్ వాళ్ళ బ్యాక్ డ్రాప్, వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళు వాడే ఆయుధాలు అన్నీ ఎగుటుగానే ఉంటాయి, అస్సలు ఇంట్రెస్టింగ్గా ఉండవు ఎక్కడ. ఇంకా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కూడా న్యాచురల్గా అనిపించలేదు. సో దానివల్ల కూడా మూవీకి కనెక్ట్ అవ్వలేకపోయాను అనిపించింది నాకు. ఇంకా మూవీలో క్యాస్టింగ్ కూడా చాలా వరకు సెట్ అవ్వలేదు అనిపించింది. దానివల్ల యాక్ట్రెస్ వాళ్ళ రోల్స్లో బాగా చేసినా ఆ క్యారెక్టర్కి, ఆ రోల్కి సెట్ కాకపోవడం వల్ల నేను కనెక్ట్ అవ్వలేకపోయాను అనిపించింది. ఇంకా విఎఫ్ఎక్స్, గ్రీన్ స్క్రీన్ యూసేజ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బిగ్గెస్ట్ లెట్ డౌన్ అని చెప్తాను నేను. కొన్ని చోట్ల ఓకే డీసెంట్గానే ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్లో బాగోవు. ఇవి కాకుండా స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా పెద్ద నెగిటివ్స్ అని చెప్తాను. దీనివల్ల మూవీకి కనెక్ట్ అవ్వము అండ్ మూవీ ఎంగేజింగ్గా ఉండదు, ఒక రకమైన చిరాకు వచ్చింది. లిటరల్గా ఫస్ట్ హాఫ్లో అయితే నేను మా ఫ్రెండ్స్ 5 minutesకి ఒకసారి మొక్కలు చూసుకోవడం సరిపోయింది, ఏంట్రా ఇది అని. అలా ఉంది మూవీ. ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో పెద్ద పాజిటివ్ వచ్చేసరికి ప్రభాస్ గారు. రుద్రగా ప్రభాస్ బాగా సెట్ అయ్యారు అండ్ ఆయన 25 minutes స్క్రీన్ టైం ఈ మూవీకి హార్ట్ అని చెప్తాను నేను. లిటరల్గా తన 25 minutes యాక్ట్తో మూవీ మొత్తాన్ని క్యారీ చేశారు. రుద్రగా ప్రభాస్ని తీసుకోవడం అనేది విష్ణు తనకి తను చేసుకున్న బిగ్గెస్ట్ హెల్ప్ అనే చెప్తాను. ఇఫ్ నాట్ ప్రభాస్, ఈ రేంజ్లో బుకింగ్స్ ఉండేవి కావు అండ్ జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. ఇంకా ప్రభాస్ కాకుండా లాస్ట్ 40 minutes యాక్ట్ కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది. అండ్ ఆ యాక్ట్లో యాక్ట్ చేసిన అందరూ, మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ గారు, అందరూ చాలా బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ కూడా పెద్ద హైలైట్ ఈ మూవీకి. స్టీఫెన్ దేవస్సి చాలా బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంక ఇవే పాజిటివ్స్, ఈ మూడే పాజిటివ్స్. ఇదిగా ఓవరాల్గా కన్నప్ప మూవీకి నేను ఇచ్చే రివ్యూ. ప్రభాస్ క్యామియో అండ్ లాస్ట్ 40 minutes యాక్ట్ తప్పించి ఏముండదు మూవీలో. 3 hours 15 minutes మూవీలో 1 hour మాత్రమే కొంచెం బాగుంటుంది. అది మీకు ఓకే అంటే వెళ్ళండి, లేదంటే ఐ వోంట్ రికమెండ్ దిస్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 2.25 out of 5. ఇది గైస్ ఈ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.